హాయ్ ఫ్రెండ్స్ అందరికి మీరైతే మన ఛానల్ షార్ట్ వీడియో అయితే చూసే ఉంటారు. చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి, డిస్క్రిప్షన్ లో అయితే లింక్ ఇస్తాను. ఆ షార్ట్ వీడియోలో అయితే మన ఛానల్ లోగోని ఒక టేబుల్ మీద పెట్టుకునే మూమెంట్ ఎలాగ అయితే రెడీ చేసాము. అప్పుడు అంత టైం లేక ఎలా రెడీ చేసాము ఏంటన్నది అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఇప్పుడు ఈ వీడియోలో ఎలా రెడీ చేయాలి ఏంటన్నది కంప్లీట్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ అయితే మంచి క్రేజీ ప్రాజెక్ట్స్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటిని మిస్ అవ్వకుండా ఉండాలి అంటే నోటిఫికేషన్ బటన్ అయితే ఆన్ లో పెట్టుకోండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. మన ప్రాజెక్ట్ లోకి వచ్చినట్లయితే మన ప్రాజెక్ట్ కి వచ్చేసి ఇదే మెయిన్ పార్ట్ అన్నమాట. ఇది ఎలా రెడీ చేసాము, ఏ మెటీరియల్ యూజ్ చేసాము అన్నది చూద్దాము. ఫస్ట్ అయితే మన ప్రాజెక్ట్ లో యూజ్ చేసిన మెటీరియల్ వచ్చేసి ఇదే అన్నమాట. దీని పేరు వచ్చేసి ఎకర్లిక్ అంటారు. ఇది వన్ టైప్ ఆఫ్ ప్లాస్టిక్. ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ కూడా ఉంటాయి, వైట్, బ్లాక్. ఇది వచ్చేసి ట్రాన్స్పరెంట్ అన్నమాట. నేను ఎందుకు ట్రాన్స్పరెంట్ యూజ్ చేశాను అంటే, ట్రాన్స్పరెంట్ అయితే మనకు ఒక గ్లాస్ టైప్ ఆఫ్ లుక్ అయితే ఇస్తుంది. అంతేకాదు ఎప్పుడైతే లైట్ పడుతుందో మనకి 3D ఎఫెక్ట్ అయితే వస్తుంది అన్నమాట. అందుకని నేను ఈ ఎకర్లిక్ ట్రాన్స్పరెంట్ అయితే యూజ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఈ గ్లాస్ మీద ఈ లోగో ఎలా ప్రింట్ చేసామన్నది. యాక్చువల్లీ చెప్పాలంటే ఇది ప్రింటింగ్ కాదు, నేను ఈ గ్లాస్ ని ఎన్గ్రేవ్ అయితే చేశాను లేజర్ మిషన్ తో. ఆ మిషన్ అయితే వేరే దిక్కున ఉందన్నమాట. బై మిస్టేక్ గా నేను వీడియోస్ అయితే రికార్డ్ చేయలేదు. ప్రెసెంట్ ఆ మిషన్ అయితే నా దగ్గర లేదు. నేను నెక్స్ట్ వీడియోలో అయితే డెఫినెట్ గా పోస్ట్ చేస్తాను ఆ మిషన్ ఎలా ఆపరేట్ చేయాలి ఏంటి ఆ మిషన్ ఉన్నది. ఇప్పుడైతే మనం ఎన్గ్రేవింగ్ చేసిన ఈ షీట్ కి అయితే మన కింద అయితే ఒక లైట్ అయితే యాడ్ చేద్దాము. దాని వల్ల ఈ లోగో అన్నది 3D ఎఫెక్ట్ అయితే వస్తుంది అన్నమాట. మనకి రెండు ఎలా యాడ్ చేద్దాం అన్నది చూద్దాము. ముందుగా మన ప్రాజెక్ట్ కి ఏమేమి కాంపోనెంట్స్ కావాలో చూద్దాము. ఇది వచ్చేసి మన మూమెంటో బేస్ అన్నమాట. మన మూమెంటో ఈ గ్యాప్ లోనే ఫిక్స్ చేస్తాము. అలాగే బ్యాక్ సైడ్ చూసినట్లయితే లైట్ పెట్టినాక ఒక స్లాట్ అయితే ఇచ్చాను. అలాగే ఈ హోల్ వచ్చేసి మన పవర్ సప్లై ఇవ్వడానికి అన్నమాట. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ ప్లేట్ అన్నమాట. మనము ఎల్ఈడి అండ్ ఈ పవర్ సప్లై పిన్ ఫిక్స్ చేసిన తర్వాత ఇదైతే ఫిక్స్ చేసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి లైట్ అన్నమాట. ఇదే మెయిన్ కాంపోనెంట్ మన ప్రాజెక్ట్ లో. ఇది వచ్చేసి మన పవర్ సప్లై జాక్ అన్నమాట. డైరెక్ట్ గా 12 వోల్ట్ అడాప్టర్ అయితే కనెక్ట్ చేసుకోవచ్చు దీనికి. నెక్స్ట్ వచ్చేసి మనం ఏదైతే ఎన్గ్రేవ్ చేసామో అది మూమెంటో అన్నమాట. ఇప్పుడైతే అసెంబ్లీ స్టార్ట్ చేసుకుందాము. ఇక్కడ చూసినట్లయితే మనం లైట్ కి స్లాట్ ఇచ్చాం కదా, ఆ స్లాట్ లో అయితే ఈ లైట్ అయితే ఫిక్స్ చేసుకుందాం అన్నమాట. ఇక్కడ చూసారు కదా 2 హోల్స్ అయితే ఉన్నాయి కదా, ఆ 2 హోల్స్ లోకి మనం ఈ 2 వైర్స్ అయితే పంపించాలి ఇలాగనమాట. ఇలా పంపించిన తర్వాత ఇదైతే మనం గ్లూతో అయితే ఫిక్స్ చేసుకుందాము. ఇప్పుడైతే ఈ 2 వైర్స్ ని మన పవర్ జాక్ అయితే కనెక్ట్ చేద్దాము. ఈ 2 వైర్స్ కి చూసారు కదా, షోల్డరింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు ఈ జాగన్ అయితే మనము ఈ హోల్ అయితే ఫిక్స్ చేయాలి పర్ఫెక్ట్ గా. సో చూసారు కదా, సో మనకైతే ఇలా ఫిక్స్ అవుతుంది. తర్వాత దీన్ని కూడా మనం గ్లూత్ అయితే ఫిక్స్ చేసుకుందాము. చూసారు కదా, మనం గ్లూత్ అయితే పర్ఫెక్ట్ గా ఫిక్స్ చేసుకున్నాము. ఇప్పుడైతే ఈ బేస్ ప్లేట్ అయితే ఫిక్స్ చేద్దాం మనము. పర్ఫెక్ట్ గా చూసారు, పర్ఫెక్ట్ గా ఫిట్ అవుతుంది. ఇదైతే టాప్ ప్లేట్ ఫిక్స్ చేయడానికి నేనైతే 2mm స్క్రూస్ అయితే యూజ్ చేస్తున్నాను. చూసారు కదా, పర్ఫెక్ట్ గా ఫిక్స్ చేసుకున్నాము. ఇప్పుడైతే మన మూమెంట్ అని ఈ గ్లూ గన్ అయితే ఫిక్స్ చేద్దాము. ఏం లేదు, ఇక్కడ లైట్ గ్లూ పోసి ఆ స్లాట్ లో అయితే ఫిక్స్ చేసేయడమే అన్నమాట. ఇదన్నమాట మన పర్ఫెక్ట్ మూమెంట్. ఇప్పుడైతే నేను పవర్ సప్లై ఇద్దాము, ఎలా గ్లో అవుతుందో చూద్దాము. పవర్ ఇవ్వడానికి అయితే నేను 12 వోల్ట్ అడాప్టర్ అయితే యూజ్ చేస్తున్నాను. పవర్ సప్లై ఇద్దాము. ఈ మెయిల్ కనెక్టర్ ని దీనికైతే కనెక్ట్ చేయాలన్నమాట. సో చూసారు కదా, ఇది అయితే రివర్స్ లో ఉంది. చూసారు కదా ఎంత నీట్ గా వచ్చిందో మనం. చూసారు కదా, వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకొకటి ఏంటంటే, ఓన్లీ ఇటువంటి లోగోసే కాదు, మన ఫొటోస్ కూడా ఇలాగా చేసుకోవచ్చు అన్నమాట. మన ఫ్రెండ్స్ కి ఎప్పుడైనా గిఫ్ట్ ఇద్దాం అనుకుంటే ఇటువంటి మూమెంటోస్ అయితే మంచి క్రేజీగా అయితే ఉంటాయి అన్నమాట. సో ఈ మూమెంటో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.